ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజున విటమిన్ డి టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లు అంటే మనకి ఏమీ లేదు, అది టాబ్లెట్ వేస్తే స్వతహాగా కూడా మనకి జీవశక్తి అన్నది రాదు. ఏదైనా సరే ఆహారం ద్వారానే వస్తుందని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆహారాన్ని ఔషధంగా తీసుకోవాలండి, లేదనుకుంటే మనం మందులనే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంది దేశవాళీ బియ్యాలు గంజి కాచుకుని కూడా తాగుతూ ఉన్నారండి. చాలా సంతోషం అండి. మట్టి పాత్రలో పెట్టి ఉదయం కాచుకున్న గంజి మట్టి పాత్రలో చక్కగా పల్చటి కాటన్ కూడా కట్టి సాయంత్రం తాగుతూ ఉన్నారు. లేదు, రాత్రి వండుకునే ఆహారం అయితే అన్నం తిన్న తర్వాత గంజి వచ్చిన గంజిని ఉదయాన్నే తాగే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంచిది. గట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనకి గ్యాస్ స్టవ్లు ఉన్న వాళ్ళకి కూడా బహురూపి గంజి చాలా మంచిది. అలాగే ఈ మధ్యకాలంలో చాలా మంది ఉణుకుడు రోగం వస్తూ ఉందండి. ఏం తినాలి, నల్ల బియ్యాలు తినమని చెప్పి గురువుగారు విజయరామ్ గారు చెప్తున్నారు. చాలా మంది ప్రచారం చేస్తున్నారు. అవునండి, నల్ల బియ్యాలు తినండి, లేదనుకుంటే నల్ల బియ్యాలు రవ్వగా నవ్వుగా చేసుకుని గంజి చేసుకుని అంటే జావ చేసుకుని తాగే ప్రయత్నం చేయండి, గంజి చేసుకుని తాగే ప్రయత్నం చేయండి.